హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్. ఈరోజు మనం ఒక 4 ఫ్లోర్ విల్లా ఇంటీరియర్ వీడియో చూడబోతున్నామండి. ఈ కస్టమర్ నేమ్ వచ్చేసి మదన్ మోహన్ గారండి. ఇది ఎస్ఆర్ నగర్లో ఉంది ప్రాపర్టీ. అండ్ ఇతను మనల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అయ్యారండి ఫస్ట్. దాని తర్వాత మనం ఇక్కడికి ఎస్టిమేషన్ కొరకు వచ్చి మొత్తం కూడా సజెషన్స్ ఇచ్చి దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేసాం అనమాట. వితిన్ 2.5 monthsలో మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 4 ఫ్లోర్స్లో మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వాచ్మెన్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి రెంట్కి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ ఫ్లోర్ అండి. ఈ గెస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇక్కడ వర్క్స్ అనేవి చూపించబోతున్నాం. ఈ గెస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ అండ్ బెడ్రూమ్ ఉందండి. ఈ హాల్లో వచ్చేసి ఒక టీవీ యూనిట్ అండ్ వాల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ ఈ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. టీవీ యూనిట్ చూస్తే ఇక్కడ మొత్తం కూడా లోఫర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ముందు వచ్చేసి ఫ్రంట్ ప్యానల్ ఇలా మార్బుల్ కలర్ ఫినిష్తో హై గ్లాసీ ఫినిష్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద వచ్చేసి మనం బాటమ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. బాటమ్ స్టోరేజ్లో చూసుకుంటే డ్రా స్టోరేజ్ ఇలా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము. వైర్లన్నీ కనిపించకుండా ఇలా క్లాస్ లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ దీని సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం ఒక లాంగ్ షెల్ఫ్ స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా చిన్న చిన్న బొమ్మలు కానీ ఏమైనా పెట్టుకుంటే నీట్గా లుక్ కనిపిస్తుంది. అండ్ ఇందులోనే మనం ఈ టీవీ యూనిట్ పక్కన ఇది బెడ్రూమ్ డోర్ అనమాట. ఈ డోర్కి కూడా మనం ఇలా ప్యానలింగ్ చేసి ఇలా టీపట్టి డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే హాల్లో మనం చూసుకుంటే ఆపోజిట్ వాల్లో మనం ఇలా వాల్ డిజైన్ ఇచ్చామండి. చూడండి ఎంత బాగుంది కదా. సో టోటల్గా ఇక్కడ ఒక వుడెన్ ఫ్రేమ్ రౌండ్గా ఇలా ఇచ్చేసి సెంటర్లో మనం ఇలా రాక్ వాల్ టైల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ మనం ఇట్లా బుద్ధుడిని కూర్చోబెట్టడానికి అన్నట్టుగా ఇలా సింపుల్గా ఒక డిజైన్ ఇచ్చేసాం అన్నమాట. దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తే సైడ్ మనం ఇక్కడ లోవర్ డిజైన్ వుడ్ అండ్ పట్టీస్తోనే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. అండ్ అక్కడ వచ్చేసి మనం స్ట్రిప్ లైటింగ్ ప్రొవిజన్ అనేది అక్కడ ఇచ్చాము. సో ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్స్ ఇచ్చామండి. టీవీ యూనిట్ దగ్గర ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ గెస్ట్లు కూర్చుంటారు కాబట్టి ఇక్కడ ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఇది పెద్ద హాల్. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. అంటే గెస్ట్కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో రండి. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనం ఇదండి, ఇక్కడ కాట్ కూడా రెడీ చేసాము. ఈ కాట్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇలా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ వాల్పేపర్ డిజైన్ ఇచ్చి ఇక్కడ మనకి పిల్లర్స్ అనేవి వచ్చాయి బయటికి. సో ఆ పిల్లర్స్ని ఇలా మనం డైమండ్ గ్లాస్ డిజైన్తో డెకరేట్ చేసాం అన్నమాట. అండ్ అదే పిల్లర్కి లెవెల్గా మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము. సో దట్ ఇదంతా కూడా ఒకటే లెవెల్లో కనిపిస్తుంది మనకి. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో చూసుకుంటే మనం లోపల షెల్ఫ్స్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని తర్వాత ఇక్కడ మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ రెడీ చేసామండి. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ చూసుకుంటే మొత్తం కూడా గ్రే అండ్ వైట్ హై గ్లాసీ కాంబినేషన్లో విత్ టీపట్టి డిజైన్, బ్లాక్ టీపట్టి ఇచ్చామండి. ఇక్కడ టీపట్టి డిజైన్ ఇచ్చాము. సో దట్ ఇది ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఎవ్రీ లాఫ్ట్కి కూడా మనం ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ హైలైట్ చేసాం. అండ్ ఇదే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ పైన మనము గ్లాస్ ఫిట్టింగ్స్ ఇచ్చి లోపటి నుంచి లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. సో ఆ గ్లాస్ డిజైన్ అలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లైట్స్ అండ్ చిన్న చిన్న స్పాట్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక విండో వస్తే దానికి విండో ప్యానలింగ్ చేసి దీనికి ఇలాంటి బ్లైండ్ కూడా ఏర్పాటు చేసాం అనమాట. ఇదే మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇక్కడ వార్డ్రోబ్ పక్కన వచ్చేసి విండో కింద ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ అనేది ఇచ్చామండి. కింద కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది ఇలా. నెక్స్ట్ ఇదే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాల్కనీ ఉంది. ఈ బాల్కనీలో చూసుకుంటే మనం ఇక్కడ ఇన్వర్టర్ స్టోరేజ్కి బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడే మనం వాషింగ్ మిషన్ సెటప్ అనేది ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి మిర్రర్, టచ్ మిర్రర్ కూడా ఇచ్చామన్నమాట. ఓకే.
హలో అండి, మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కస్టమర్ ఉంటారనమాట. సో ఎంటర్ అవ్వగానే మనకి లాంగ్ హాల్ కనిపిస్తుందండి. ఈ లాంగ్ హాల్ని మనం లివింగ్ రూమ్, డైనింగ్ అండ్ కిచెన్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ కిచెన్ చూసుకుంటే బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చామండి. బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఇక్కడ కట్లరీ షీట్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేట్ సపరేటర్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ బాటిల్ పుల్అవుట్ అనేది ఇచ్చామండి. అండ్ ఇక్కడ ఏమైనా స్టోరేజ్, గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం రైస్ బ్యాగ్ పుల్అవుట్ ఇచ్చామండి. లేడీస్ చూడండి, మీకు చాలా అవసరమైంది. దీని మీద రైస్ బ్యాగ్ పెట్టేసి బయటికి లాగేసేయచ్చు. నెక్స్ట్ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ అంతా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి. ఇక్కడ చిన్న స్టోరేజ్ అనేది ఇచ్చాము. డైలీ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ కింద నుంచి ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ చిమ్నీకి స్పేస్ ఇచ్చాము. అండ్ ఇటు సైడ్ 2 లిఫ్ట్ ఆఫ్ ప్రొఫైల్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ లోపల కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇలా 3 సైడ్స్ మనం ఇవ్వడం జరిగింది. ఈ లాఫ్ట్ స్టోరేజ్కి మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసామండి. చూడండి, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చామండి, షెల్ఫ్స్ ఇచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కూడా ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఈ బాటమ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద మనం ఇలా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన వచ్చేసి మనం ఇలాంటి హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. బాగుంది కదా. అండ్ ఇందులో ఈ రూమ్లో ఈ వాల్ చూసుకుంటే పాలీగ్రానైట్ షీట్స్తో డిజైన్ చేయడం జరిగిందండి. చూడండి, ఇది వచ్చేసి మార్బుల్ టైప్ పాలీగ్రానైట్ షీట్స్ చాలా బాగున్నాయి కదా. అండ్ ఇదే రూమ్లో మనం ముందుకెళ్తే ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ పైన అక్కడ మనం చిన్న చిన్న ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఒక పార్టీషన్ కూడా ఇచ్చామండి. సో డైనింగ్ని, లివింగ్ని డివైడ్ చేస్తూ ఇది ఒక పార్టీషన్. ఈ పార్టీషన్లో చూసుకుంటే పిల్లర్ బాక్స్ డిజైన్ పార్టీషన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ వుడెన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో హై గ్లాసీ ఫినిష్తో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక డిజిటల్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ దీని తర్వాత ఇక్కడ మనం ఫ్రిడ్జ్కి అనేది స్పేస్ వదిలేసి దానిపైన కూడా లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో టోటల్గా ఈ ఆర్చ్కి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాము. సో ఇదే డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి. అండ్ రౌండ్ డిజైన్లో ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. దీని తర్వాత మనం లివింగ్ ఏరియాలోకి వెళ్దాం. లివింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి స్ట్రైట్గా కనిపించేది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ ఫుల్ వైట్ అండ్ వైట్లో ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇట్లా మనం బెండ్ చేసి ఇక్కడ ఒక కర్వ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ సైడ్ వచ్చేసి ఇలాంటి ఓపెన్ స్టోరేజ్ ఇచ్చి దాంట్లో లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. పైన చూసుకుంటే ఇట్లా వుడెన్ కలర్లో ఒక బీమ్ని ప్రొవైడ్ చేసాము. అక్కడ పిల్లర్ వచ్చింది కాబట్టి దాన్ని అలా కవర్ చేసాము. అండ్ దీంట్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే పైన మనం డైమండ్ గ్లాస్ డిజైన్ సెటప్ ఇచ్చామండి. పైన ఫాల్ సీలింగ్లో కూడా ఇలాంటి డిజైన్స్ ఇవ్వచ్చు, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఈ గ్లాస్. అండ్ ఇందులో 2 ఫ్యాన్స్ ఉన్నాయి. 2 ఫ్యాన్స్ కూడా ఇలాంటి డిజైన్ ప్రొవైడ్ చేసాం అన్నమాట. సో ఈ లివింగ్ రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉందండి. ఈ బాల్కనీలో మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ లాగా ఒకటి క్రియేట్ చేసాము. ఇక్కడ చూసుకుంటే మనం సైడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మనం మిర్రర్ ఒకటి ఇచ్చామన్నమాట. కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. మనం థర్డ్ ఫ్లోర్లో టీవీ యూనిట్ అండ్ కిచెన్ చూసాం కదండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం. సో ఈ బెడ్రూమ్స్ చూడాలంటే ఇన్సైడ్ మనకి స్టెప్స్ ఉన్నాయండి, డూప్లెక్స్ టైపు. సో ఈ స్టెప్స్ మీద నుంచి మనం పైకి వెళ్తాం అనమాట. సో అప్స్టైర్స్లో మనకి బెడ్రూమ్స్ అనేవి ఉంటాయి. ఈ సైడ్ వాల్ అంతా కూడా మనం పాలీగ్రానైట్ షీట్స్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ స్టెప్ కూడా మనం ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల చీకట్లో కూడా మనకి ఇక్కడ స్టెప్స్ నీట్గా కనిపిస్తాయని మనం ఇచ్చాం అనమాట. సో దీని తర్వాత ఈ కనిపించేదంతా కూడా పాలీగ్రానైట్ షీట్స్తో కవర్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో వాల్పేపర్ ఇచ్చామండి. ఈ ఫ్లోర్ ఎంట్రన్స్ వాల్పేపర్ ఇది చాలా బాగుంది కదా. గ్రే కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ చూసుకుంటే సింపుల్గా ఇచ్చాము. ఇది లాబీ ఏరియా. ఈ లాబీ ఏరియా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదండి.
ఇప్పుడు మనం లాబీలో నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ చూస్తే ఈ డోర్కి కూడా మనం ప్యానలింగ్ చేసి ఇలా టీపట్టి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇప్పుడు పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అండి. ఇక్కడ ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. చాలా లుక్ వస్తుంది. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం స్లైడింగ్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాం. ఫుల్ వైట్ అండ్ వైట్లో ఇచ్చామండి. ఇక్కడ చూసుకుంటే టీపట్టి డిజైన్ విత్ జిగ్జాగ్ మోడల్లో ఇలా డిజైన్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది. ఇదంతా గ్లాసీ ఫినిష్. అండ్ పైన లిఫ్ట్ ఆఫ్ స్టోరేజ్ అనేది ఈ లాఫ్ట్ స్టోరేజ్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక స్టడీ యూనిట్ కూడా అరేంజ్ చేసాము. ఈ స్టడీ యూనిట్లో చూసుకుంటే ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ ఓపెన్ షెల్ఫ్స్ విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ దీని తర్వాత మనం ఈ సైడ్కి చూసుకుంటే డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో చూసుకుంటే ఇన్సైడ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. కింద బాటమ్ డ్రా స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ దీని పక్కన మనం డైమండ్ గ్లాస్ డిజైన్తో ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. పైనుంచి చూస్తే మనం ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇందులోనే మనం ఒక కింగ్ సైజ్ కాట్ కూడా రెడీ చేసామండి. ఈ కింగ్ సైజ్ కాట్లో ఇక్కడ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇలా మనం బైక్కి ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని లోపలికి మూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం వెనకాల హెడ్ బోర్డ్ డిజైన్ కుషన్ అనేది ప్రొవైడ్ చేసామండి. చాలా సాఫ్ట్. అండ్ ఈ కాట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కర్వ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుంది కదా. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉందండి. ఈ బాల్కనీలో మనం ఏమేం చేసామనేది చూపిస్తాను. అండ్ ఇందులో మనము ఒక ఎల్ఈడి మిర్రర్ సెటప్ స్టోరేజ్ ఇచ్చామండి. ఇది స్టోరేజ్. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాంలండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్లో ఇక్కడ చూసుకుంటే ఈ డోర్కి కూడా మనం ప్యానలింగ్ చేసామండి విత్ టీపట్టి డిజైన్. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మెయిన్ డీబీ ఉంది కదా, ఈ మెయిన్ డీబీని కూడా ఇక్కడ డోర్స్తో కవర్ చేసాము, నీట్గా కనిపిస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కాట్ కనిపిస్తుందండి. ఇది కూడా కింగ్ సైజ్ కాట్ విత్ హెడ్ బోర్డ్ కుషన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ దీని తర్వాత ఇక్కడ మనం బుక్ ర్యాక్ అనేది ఇలాంటి డిజైన్లో ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ ఒక వార్డ్రోబ్, స్లైడింగ్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాం. ఇది చూసుకుంటే డిజైన్ ఇలా బ్లూ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ గ్లాసీలో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము చిన్నది. అండ్ ఇక్కడ ఇన్సైడ్ స్టోరేజ్ లేదండి, కింద స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వార్డ్రోబ్ వచ్చింది కాబట్టి అంత ప్లేస్ లేదు. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది, అటాచ్డ్ బాల్కనీ. ఈ బాల్కనీలో కూడా మనం స్టోరేజ్ అనేది క్రియేట్ చేసాము. సో కింద బాటమ్ స్టోరేజ్, ఇక్కడ ఎల్ఈడి మిర్రర్, పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్, దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. ఈ ఎల్ఈడి మిర్రర్ ఇలా ఉంది. మనం పైన పెయింట్ హౌస్ కూడా ఒకటే డిజైన్ చేసామండి. ఈ పెయింట్ హౌస్ డోర్ చూసుకుంటే ఇక్కడ కూడా ప్యానలింగ్ చేసి టీపట్టి డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. ఇందులోకి మనం ఎంటర్ కాగానే ఇది గెస్ట్ హ్యాంగ్ అవుట్ రూమ్ అండి. సో ఈ హ్యాంగ్ అవుట్ రూమ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఇచ్చాం, స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. ఇందులో ఈ ఎస్ షేప్ డిజైన్ ఇలా హై గ్లాసీ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. పైన అంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చి దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇందులోనే మనం ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా క్రియేట్ చేసాము. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా విత్ మిర్రర్, కింద స్టోరేజ్ ఇచ్చాము అనమాట. ఇందులోనే మనం ఒక కాట్ కూడా రెడీ చేసాము. ఇది హైడ్రాలిక్ కాట్ అండి. కింద నుంచి ఇది మొత్తం కూడా మనం లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇందులో వాల్పేపర్ డిజైన్ ఇలా ఇచ్చామండి బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇప్పుడు మనం చూడబోయేది బార్ కౌంటర్ అండి. ఇందులో ఉన్న బార్ కౌంటర్ చూస్తే ఫుల్గా బ్లాక్ థీమ్లోకి తీసుకొచ్చాం, బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్. ఈ బార్ కౌంటర్ చూసుకుంటే చుట్టూతో కూడా ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చి ఒక మంచి వార్మ్ క్రియేట్ చేసామండి. అండ్ ఇంట్లో చూసుకుంటే ఇక్కడ మనం ఒక బార్ కౌంటర్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఈ బార్ కౌంటర్ పైన చూసుకుంటే ఇక్కడ మనం వైన్ బాటిల్స్ అన్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము. కింద ఫ్రిడ్జ్ కస్టమర్ పెట్టుకున్నారండి, చిన్న ఫ్రిడ్జ్. అండ్ ఇందులో చూసుకుంటే టాప్లో కూడా వాల్పేపర్ ఇవ్వడం జరిగింది. చూడటానికి చాలా మంచి లుక్ వస్తుంది. దీంతో మన పెయింట్ హౌస్ కంప్లీట్ అయిందండి.